హరి హరి రామ ఆయన అటువంటి భగవంతుడు మల్లికార్జుడు అడ్డొల్ల పిల్లగాడు సంఘంలో ఏనాడు గురువులు ఆశ్రమంలో పట్ట చదువులు చదువుతున్నారు. 7 చదువులు ఎల్ల చదివిండ్రు, 14 చదువులు పార చదివిండ్రు. 56 యాక చక్రవర్తి రాజుల పిల్లల కంటే డాలు బల్యములు అటువంటి మనక కత్తికర వల్లము సాములల్ల సామాన్య తీరులు అయిపోతున్నా. ఆ గురువులు పిల్లలు పిలుచుకొని ఏమన్నారు కదా అంటే, మల్లరెడ్డి 66 సాముల్లా యాక తీరుని అయిపోయినవు, 14 భాషలల్లా పాండిత్యును అయిపోయినవయ్యా. 7 పురాణాలు ఎల్ల చదివినవు, 14 పురాణాలు పార చదివినవు. పాండిత్యంలో పట్ల మహా గొప్ప వీరుడు అయిపోయినవయ్యా. సాములల్ల వీరుని అయినవు, పాండిత్యంలో పట్ల ధీరుని అయిపోయినవని ఏనాడు మాత్రం అడబడి గురువులు ఆశీర్వాదం ఇచ్చిండ్రు. అటువంటి గురువుల ఆశ్రమం నుంచి పట్టాభిర్దావం తీసుకున్నారు. ఆడికెళ్ళి తమ్మి అన్నయ్య మరి మనం ఇక కళ్యాణపురి పట్టం వెళ్ళిపోదాం. అన్నయ్య పాకలున్న గుర్రాలు బయట గుంజోతున్నారు, పాకలున్న గుర్రాలు బయట గుంజోతున్నారు. 4 కళ్ళు ఒకడిగేను నాగటంతో వేసేనా. అటువంటి వెనుక గుర్రాలను శుద్ధి చేసుకొని పిల్లలు 2 కుప్పించి గుర్రం మీద తుడికి పడిగ గుర్రం పోతా ఉన్నది గురుడు పోతా ఉన్నాడు, గుర్రం పోతా ఉన్నది గురుడు పోతా ఉన్నాడు. గట్లు ఎక్కుతున్నారు గట్లు దిగుతున్నారు, గుట్టలు ఎక్కుతున్నారు గుట్టలు దిగుతున్నారు. కళ్యాణంలో కళ్యాణంలో బాల కాలు పెడతా ఉన్నారు, కళ్యాణంలో బాల కాలు పెడతా ఉన్నారు. కళ్యాణం లోపల కాసు బాగా తోటకొచ్చి కాలు పెట్టడలకు రారాజు మల్లయ్యకు ఏవాది కత్తున్నది. తమ్మి 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 గుర్రమాపు. సరే అన్నయ్య, ఆనాడు చూసినవా మరి అన్న తమ్మి గుర్రమాపు అనగానే మాట శివన పెట్టిండు చూడు. అడ్ల పిల్లగాడు సంగన్న గుర్రం ఆపిండు. అన్నయ్యా నువ్వు ఆపినటువంటి పనులు ఏంటి అన్న చెప్పు అన్న. మరి మనము ఏమిటి కదా అంటే, ఆనాడు అగ్నికి కొల్లాపురి ఆవుతైపోతే మా వాళ్ళు మీ వాళ్ళు కంప ఎత్తుకొని వచ్చి మన మనమామని చేరారు. మరి మనం వచ్చిన నాడు మన పురుళ్ళు చేసారు, పుట్టెంటలు తీసారు, ఇంత మనలో 20 ఏళ్ళ వీరులు చేసిండ్రు. చదువులు సాములు విద్యలు బుద్ధులు మొత్తం మన మామలు నేర్పించిండ్రు తమ్ముడా. మామలు మనోళ్ళు అయితారా తమ్మి, మామలు మనోళ్ళు అయితే అత్తలు మనోళ్ళు అయితారా. మామలు మనోళ్ళు అయితే అత్తలు మనోళ్ళు అయితారా, అత్తలు మనోళ్ళు అయితే వాళ్ళ పుట్టిన పిల్లలు మనోళ్ళు అయితారా. ఒకనాడు వాళ్ళ పిల్లలకు మనకు ఆకిట్ల కొట్లాట అవుతుంది, కొట్లాటాలకు తల్లులు చూసి ఏమంటారు, ఏడ పుట్టినవు ఏడ పెరిగినవు, మా సొమ్ము తినుకుంటా మా పిల్లని కొడతావా అంటారా తమ్మి. మనకు ఎక్క గుర్రం లేదు, ఎలా రాజ్యం లేదు, ఉండ ఇల్లు లేదు, పండ మంచం లేకపాయరా తమ్మి. సంగన్నా తమ్ముడారు తమ్ముడు గప్ప మూల వేల తాన పిడి లేని తమ్ముడా. ఎంత అంటారా బంధువులు
నాకు నెల్లి కూర నేప పొద్దు కూర భోజనం కలచలు వెక్కొండలు కారానికి గట్టు కోతులతో కొండ నలుస్తుంది ఆగిర్రా తమ్ముడు వాళ్ళు 6 నెలలు తమ్ముడా హనుమ సంపు చేసిరా 7 నెలలు తమ్ముడా ఎట్టగాలం చేసిరా 12 ఏళ్ళ నాటికి తమ్మి నేను కరణ పుచ్చన కంది కళ్ళ లోపల పుట్టినాడు రా తమ్మి మానమావలైతరా నన్ను కొట్టవాయిరా మానమావలు నన్ను తీసుకుపోయి పురుళ్ళు చేసిర్రు పుట్టెడుగల్లి చేసిర్రు 5 ఏళ్ళ పిల్లగాన్ని అయినాక చదువులు చెప్పించి సాగులు నేర్పించిర్రా తమ్ముడు తమ్ముడారా తమ్ముడు ఉదాయగల్లా తమ్ముడా ఉండబోతే తమ్ముడు ఇల్లు లేక మందమంటే తమ్ముడా మందం లేక ఎన్ని రోజులు మనము మన ఇళ్ళ భాష బతుకురా తమ్ముడు మరాయి కల్లరా భాష బతుకులాయరా కోటానా పడుకురా పుల్ల తానా బతుకురా తమ్మి అన్నయ్య ఆగు 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 అన్నయ్య అన్నా అయితే మన వెనకట పెద్దలందరూ తల్లిదండ్రి వేనా గాని మేన మామలు ఉండాలంటారు తమ్మి తల్లిదండ్రులు వేనా గాని మేనమామలు ఉండాలంటారు మన మేనమామలు ఉండగా మనకెందుకే అయితే ఆనాడు మన తల్లిదండ్రి 60 కష్టపడితే ఆనాడు ఇంత పిల్లగన్నం తీసుకొచ్చి గిత్తెత్తు చేశారు 7 రోజుల కొల్లాపూర్ ఎల్లా కాలిపోయినాడు ఆ ఎల్సో అని చెప్పి ఎల్సా గంపెత్తుకొని 7 ఏళ్ళ ఎట్టేగాలం 12 ఏళ్ళ హాగారు వెళ్ళదీసినాక అన్నయ్య 7 కమ్మల గుడిసె లోపల నువ్వు పుట్టినరోజు మాకు అల్లుడు పుట్టిండని చెప్పి మా అక్క కొడుకు పుట్టిండని చెప్పి ఆ కుచ్చులు దాపిన పచ్చని పల్లాగా తీసుకొచ్చి వరంబాయల భీంబాయల సప్పుడు తోటి నన్ను తీసుకొచ్చి మరి కళ్యాణపురి పట్టణం లోపల ఆ పట్టణంలో తీసుకొచ్చి పురుళ్ళు పుట్టెడికలు 5 ఏళ్ల పిల్లగాన్ని చేసి స్కూల్ బలలో పంపి విద్య బుద్ధులు నేర్పించారు అయితే ఏమిటి కదా అంటే తల్లిదండ్రి పాదులైన అన్నగాళ్ళు మరి అది కాకపోతే మానవాళ్ళు బద్దవత్తు ఉండాలంటారా నారు వచ్చిన మామూలు ఎవరన్నా నీరు పోతారా అన్నయ్య పుడితే పులి పిల్ల లేకపోతే బలి పిల్ల ఉంటే ఊరుకు పెద్ద సత్య కాడుకు పెద్ద మలిపి పెట్ట మసి పొట్టు కాదు తొడిచి పెట్ట ఊపిది పొట్టు కాదు సత్య పొలం అన్ని బొక్కలు కావన్నా మానవాళ్ళ దగ్గరికి పోయి అర్థించితే ఏమన్నా ఉండటానికి ఇల్లు పండుటానికి మంచం ఏదన్నా పల్లె పట్టం కట్టించి మనకి ఇవ్వకపోతారా అయితే తమ్మి ఈ మాట అంటున్నావా అయితే మామల దగ్గరికే పోదామంటున్నావా మామల దగ్గరికి పోతే మనకేదన్నా దొరుకుతుంది మరి నడువులో ఉన్నది రాజుల కచేరి రైలు కొలుపుతుంది దిగవల్ల కచేరి దీ కొలుపుతున్నది ఆ కచేరి మీద మామూలు కొలువు తీరు కూర్చున్నారు మరి ఇళ్లకు అడిగితే సాట అయిపోతుందిరా సభ లోపల అడిగితేనే ఏదున్నా గాని అటువంటి మనగా సరవు నింపి మామూలు మాట్లాడతారు ఇంటికి పోయి అత్తల తోడి తిని అని పండుతారు తమ్ముడా కచేరి కాడికి ఇక మామూల దగ్గరికి పోదాంపా అన్నాడు సంగన్న మల్లన్న పోలో చెప్తానమ్మోలో పొలం ఉండేరో జాతి వేరు అయినా గాని నీతి ఒక్కటాయే వాళ్ళ నీతి ఒక్కటాయే మతం వేరు అయినా గాని మాట ఒక్కటాయే వాళ్ళ మాట ఒక్కటాయే కళ్యాణపురి పంట కచేరికి అయి వరుకున్నారా కచేరి ముందరికి
రాగానే కచేరి మీద కూర్చున్నోళ్ళు 7 మామూలు కలగంగ రాజుల కళ్ళ చూసిరా. అరే తమ్మి ఏంటంటే రాని వాడు మన అల్లుడు మల్లయ్య స్కూల్ బల్లలకు పోయి చదువుకొని ఆడికెళ్ళి లోగిళ్ళకి వచ్చి కమలం అన్నం తిని లోగిళ్ళకి పోయి పండుకునేటోడు. ఈ కచేరి ముందరికి వస్తున్నాడు. మన అల్లుడు ఎందుకు వస్తున్నాడు అడుగుదాం అని చెప్పి ఆనాడు 7 మామూలు కలగంగ రాదు కచేరి మీద మామూలు గుప్పన కచేరి దొరికిండ్రు. కచేరి మీద మామూలు గుప్పన కచేరి దొరికిండ్రు. అల్లుడు ముందట వచ్చిన అల్లుడా మల్లారెడ్డి మల్లారెడ్డి అల్లుడా మల్లారెడ్డి అల్లుడా మల్లారెడ్డి మల్లారెడ్డి అల్లుడా మల్లారెడ్డి తాగి వచ్చి మామలు మామలేవి తాగి వచ్చి మామలు తాగి వచ్చి మామలు మామలేవి తాగి వచ్చి మామలు దండాలు పెట్టబట్టి మేనమామలు దండాలు పెట్టబట్టి మేనమామలు దండాలు పెట్టబట్టి వందనాలు మామలారు మామలారు వందనాలు మామలారు వందనాలు మామలారు మామలారు వందనాలు మామలారు 10,000 వందనాలు మామలారు 10,000 వందనాలు 10,000 వందనాలు మామలారు 10,000 వందనాలు. ఎటువంటి మనకి దేవుడు వచ్చాడు దేశం వెళ్ళేందుకు మళ్ళీ వచ్చాడు అక్కడ మండలాలు 7 హరిమామలు సంగన్నకే చెరువు పట్టబడి రాగి రచ్చ మల్లన్నకే చెరువు ఎండి కుర్చి వేసి ఏనాడు మాత్రం మార్తించి అల్లుని ఎదుర్కొంటున్నారా. మల్లయ్య అయ్యా కూర్చుండయ్యా కూర్చున్న మామయ్య హలుడా మల్లయ్య నిన్న మొన్నటి రోజున పొద్దున లేచి కమలం అన్నం తిని స్కూల్ బల్లలకు పోయి చదువులు నేర్చుకున్న పిల్లగానివి మధ్యాహ్నం పూట భోజన పాల కాగానే ఇంటికి వచ్చి ఆ తల చేత అన్నం తిని ఆ లోగిల లోపల వండుకున్నట్టునివి అల్లుడా మల్లయ్య నిన్న స్కూల్ బల్ల ఎవరన్నా కొట్టిండ్రా ఎవరన్నా తిట్టిండ్రా ఎందుకు వచ్చినవయ్యా? నేను అప్పుడే చెప్పలేదు ఆడి కోట ఎందుకు వచ్చినాం అంటారు సపరేట్ కోపం ఎందుకయ్యా నీకు? అచ్చి రాక తల్లిగానే ఎందుకు వచ్చినావని అంటే మీకు నీ దగ్గర నువ్వేమో ఇస్తే నేనేమో తిన్నట్టు నువ్వు పెడితే నేనేమో గట్టకపోయినట్టు. అయ్యా అల్లుడా మల్లయ్య నీకేం కావాలయ్యా చెప్పు. నీకేం కావాలంటే అది ఇచ్చేది మేము ఉన్నాం కదా. తప్పకుండానా? తప్పకుండా. వినరేమి మామాలు అన్నమాట తప్పనాని